మేడారం మహాజాతరకు జంపన్న వాగు సిద్ధమవుతుంది. జంపన్న వాగులో ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మనం ప్రస్తుతం మేడారం దగ్గర ఉన్నటువంటి జంపన్న వాగు దగ్గర ఉన్నాం. ఈ వాగులో ఇప్పుడే మహాజాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చురుగ్గా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగులో ఇసుకనంతా కూడా ఒక దగ్గరకు వేసి ఇక్కడ ఆ రోజు ఆ వనదేవతలకు గద్దెలకు వచ్చే సమయంలో ఇక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఇసుకతోటి ఒక రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు లోపల ఎందుకంటే నది పైన వంతెన ఉన్నప్పటికీ సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఇటు జంపన్న మొత్తం కూడా ఈ జంపన్న వాగును తాకుతూ వెళ్తారు కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఇసుకతో ఒక రోడ్డును సిద్ధం చేస్తూ ఉన్నారు. మహాజాతరకు ఇంకా 30 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏర్పాట్లు అయితే ఇక్కడ జోరుగా జరుగుతున్నాయి. ఒకవైపు ఈ ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్నానఘట్టాల దగ్గర స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించిన తర్వాత వనదేవతల దర్శనానికి వెళ్తున్నారు. అయితే మేడారం మహాజాతరకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగులో స్నానమాచరించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ ఆనవాయితీ పూర్వకాలం నుంచి కూడా కొనసాగుతుంది. కాబట్టి జంపన్న వాగులో ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ జంపన్న వాగుకు పైనుంచి వాటర్ని కూడా వదిలేటువంటి కార్యక్రమాలు ఆ రోజు అంటే జాతరకు కొద్ది రోజుల ముందు నుంచే ఇటు జంపన్న వాగుకు వాటరు వదిలేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. పైన ఉన్నటువంటి లక్నవరం లేక్ ఏదైతే ఉందో లక్నవరం లేక్ నుంచి అక్కడ తూములు ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా కూడా జంపన్న వాగులోకి రిలీజ్ చేస్తారు. అప్పుడు జాతర సమయంలో జంపన్న వాగు మొత్తం కూడా వరద నీటితో నిండి ఉంటుంది. ఆ మేరకు ఇక్కడ నీరు నిల్వ ఉండేందుకు మొత్తము ఇసుకతో కట్టలు కట్టి గట్టిగా ఉండే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. జంపన్న వాగులో ఇప్పటికే స్నానఘట్టాల నిర్మాణం పూర్తిగా వచ్చింది. చుట్టూ కూడా ఇప్పటికే ఉన్న స్నానఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ స్నానఘట్టాలను పూర్తిగా మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా అటువైపు కూడా దాదాపుగా జంపన్న వాగు మేడారంలో 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ప్రవాహం ఉంటుంది. ఈ 3 నుంచి 5 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి భక్తుడు కూడా ఆ రోజు దాదాపుగా 2-3 రోజుల్లోనే 1,20,00,000 మంది వచ్చేటువంటి అవకాశం జాతరకు ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ జంపన్న వాగు దగ్గర కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పలుమార్లు అధికారులతో రివ్యూ చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారం మహాజాతరకైతే జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అందులో భాగంగా జంపన్న వాగులో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. దాదాపుగా 4,000 పైచిలకు బస్సులను ఆర్టీసీ సమకూరుస్తుంది ప్రతి జాతరకు. ఈ జాతరకు కూడా 4,000 పైచిలకు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ప్రజా రవాణాలో మేడారానికి వచ్చేటువంటి భక్తులకు ప్రజా రవాణాలో కీలకమైనటువంటిది ఆర్టీసీ. ఇక్కడ మేడారంలో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్టాండ్ను కూడా ఏర్పాటు చేశారు. సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఎందుకంటే నిత్యం బస్సులు వచ్చి వెళ్తూ ఉంటాయి. 4,000 పైచిలకు బస్సులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి బస్టాండ్ ప్రాంగణంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేశారు. చాలా వరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి మేడారం మహాజాతరకు ముందస్తు మొక్కులు తీర్చుకునేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఇప్పటికే ఆర్టీసీ నడుపుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ తిప్పుతుంది. ఆ మేరకు ఇక్కడ ప్రాంగణం మనం ఆర్టీసీ బస్సు ప్రయాణ ప్రాంగణాన్ని చూడవచ్చు. ఏ మేరకు మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. మొత్తం ఇప్పటికే చదును చేసేటువంటి పనులు పూర్తి అయ్యాయి. షెడ్ల నిర్మాణం కూడా అంటే తాత్కాలికమైనటువంటి ఏదైతే బ్యాంబో స్టిక్స్తో షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒక్కొక్క బస్సులు అయితే కొద్ది మేర తిరుగుతూ ఇటు హన్మకొండ నుంచి కావచ్చు, సమీప జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈసారి 4,000 పైచిలకు బస్సులు తిప్పుతుంది. మొన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ మేడారం మహాజాతరకు ప్రత్యేకమైనటువంటి సర్వీసులను నడుపుతున్నామని ఆయన కూడా చెప్పారు. ఆ మేరకే ఇక్కడ ఏర్పాట్లు అయితే జోరుగా సాగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ పనుల పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేడారం మహాజాతరకు
లక్షలాది మంది భక్తులు వస్తారు, 1,20,00,000 మంది వస్తారు కాబట్టి అందులో సగం మందికి పైగా బస్సులలోనే ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి. కాబట్టి ఆ మేరకు మహాజాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం అయితే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం అయితే సిద్ధమవుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఆర్టీసీ అధికారులు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. లక్షల మంది ప్రయాణికులు అంటే మహిళలకు కూడా గత జాతరలో ఉచిత ప్రయాణం కల్పించారు. ఈసారి జాతర కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. దాంతోపాటు పురుషులకు కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేస్తామని అధికారులు అయితే చెప్పారు. ఆ మేరకు అయితే మేడారంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోనైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం మహాజాతరలో కీలకమైనటువంటి అంశం పారిశుద్ధ్యం. ప్రధానంగా జాతరకు వచ్చేటువంటి భక్తులు మలమూత్రాలు విసర్జించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. మనం చూస్తున్నాం మొత్తం మేడారం నుంచి ఇటు నార్లాపూర్, ఇటు తాడ్వాయి మార్గాల్లో, అటు పసరవైపు వెళ్ళేటువంటి మార్గాల్లో ఎక్కడికక్కడ మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. సామూహిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఈ విధంగా భారీ గుంత తవ్వి అటుపక్క ఇటుపక్క బేషన్స్ ఏర్పాటు చేసి ఈ పైన రేకులతో షెడ్లు ఏర్పాటు చేస్తారు. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కూడా మరుగుదొడ్ల నిర్మాణం మేడారంలో జరుగుతుంది. ఎందుకంటే పారిశుద్ధ్యం ఒకప్పుడు మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి మరుగుదొడ్లు లేక బహిరంగంగానే మలమూత్ర విసర్జన చేయడం వల్ల రోగాలకు అస్వస్థత గురయ్యేటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రతిసారి కూడా జాతరకు తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. మహాజాతరకు 1 కోటికి పైచిలకు మంది వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరుగుదొడ్లను పారిశుద్ధ్యం మరుగుదొడ్లు అనేటువంటిది చాలా ఈ జాతరలో కీలకమైనటువంటి అంశంగా ఉండడం వల్ల జాతరకు ప్రత్యేకించి మరుగుదొడ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చెత్త చెదారం వీటన్నింటి కూడా నియంత్రించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పారిశుద్ధ్య ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేటువంటి చెత్తను, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులను వీటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ఏరివేసేందుకు రహదారులను, జాతరకు వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా నడిచి వెళ్ళేటువంటి మార్గాలను క్లియర్ చేసేందుకు ఎప్పటికప్పుడైతే పారిశుద్ధ్యం చర్యలు చేపట్టేందుకు కార్మికులను కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మరుగుదొడ్ల నిర్మాణం కూడా జాతరలో కీలకమైనటువంటి అంశం కాబట్టి వాటిని కూడా మరుగుదొడ్ల నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది. చూశారు కదా, మేడారంలో ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు, మరోవైపు జాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం చేసేటువంటి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేటువంటి విధంగా ఆలయ పునర్నిర్మాణ పనులైతే వేగంగా జరుగుతున్నాయి. అయితే జాతరకు మరో 30 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికారులైతే పనులను వేగవంతం చేస్తున్నారు. మరి జాతర నాటికి పూర్తి అవుతాయా లేదా చూడాలి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.